Shall we look to Lamentations chapter 3 verses 48 to 51. Lamentations chapter 3. విలాప వాక్యములు అంటే ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయం 48 నుంచి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనం నుంచి. Are you ready? I am reading now from verse 48 onwards. Streams of tears flow from my eyes because my people are destroyed. My eyes will flow unceasingly without relief until the Lord looks down from heaven and sees. What I see bring grief to my soul because of all the women of my city. విలాప వాక్యములు 3వ అధ్యాయం 48 నుంచి. నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి యందు ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. Streams of tears flow from my eyes. నా కన్నీరు ఏరులై. What is the cause for that? ఏంటండి దీనికి కారణం? Because my people are destroyed. దానికి కారణం ఏంటంటే నా జనులకు నాశనం కలిగింది. Even today, everywhere around us, we find many of our dear ones getting destroyed spiritually, leave alone the physical aspect. ఈ దినం కూడా మన ప్రియుల్లో అనేక మంది మరి భౌతిక సంగతులు అట్లా పెట్టి ఆత్మీయంగా నాశనానికి, విపరీతమైన నాశనానికి వారు గురవడం మనకు కనబడుతుంది. And God's people, wherever they are, they ought to be like Jeremiah. దేవుని యొక్క ప్రజలు ఎక్కడున్నా సరే వారు ఇర్మియా వలె ఉండడం అవసరం. We must get into that spirit and the passion of Jeremiah. మరి ఇర్మియా కలిగి ఉన్న ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క ఉద్వేగంలో మనం ఉండాలి. అదెంతో అవసరం. Generally we get irritated, we provoked, we become angry when you find another brother or a sister going astray. మామూలుగా చూస్తే వేరే సహోదరుడు గాని సహోదరి గాని మార్గం తప్పి బయటకు వెళుతూ ఉన్నప్పుడు సులభంగా మనం కోపం తెచ్చుకుంటాం, విసుగు చెందుతాం. Whether it is among our own blood relatives or whether in our church or whether they are our neighbors. అది మన రక్త సంబంధులైనా గాని, లేక మన సంఘంలో ఎవరైనా గాని, లేకపోతే మన పొరుగు వారు ఎవరైనా కానీ, we tend to get irritated at them. మనం సులభంగా విసుగు తెచ్చుకునే వాళ్ళంగా మనం ఉంటాం. You see with your naked eye the various sins that the people are committing. మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు చాలా మంది ప్రజలు విస్తారంగా వాళ్ళు చేసే పాపాలను. We get provoked, మరి we get irritated. మరి దాన్ని చూస్తే మనకు విసుగు కలుగుతుంది, కలత కలుగుతుంది. But what is the right reaction of a believer when he sees the evil abounding around him? అయితే తన చుట్టూ ఉన్న ప్రాంతాలలో తన చుట్టూ ఇలాగా దుష్టత్వం అనేది, కీడు అనేది విస్తరిస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా తన యొక్క ప్రతిచర్య ఎలాగుండాలి? What should be our reaction? మన యొక్క ప్రతిచర్య ఎలాగుండాలి? Our reaction must be the reaction of Jeremiah. మన యొక్క ప్రతిచర్య ఇర్మియా వంటి అటువంటి ప్రతిచర్యగా మనం ఉండాలి. Before you condemn anyone publicly, ఇతరులను బహిరంగంగా బాహాటంగా మనం నిందించేదానికి ముందు, before you talk bad about anybody to anyone, ఎవరి మీదైనా ఇంకెవరికైనా మనం వారి గురించి కీడుగా మనం చెప్పడానికి you must first be sufficiently spending time in tears at the feet of God for that brother or sister. మొట్టమొదటిగా మనము ఆ యొక్క సహోదరుని గురించి గాని సహోదరి గురించి గాని దేవుని యొక్క పాదాల చెత్త కన్నీరు కార్చవలసిన వారంగా ఉన్నాం. You must first admit the fact that none of us is perfect. మొట్టమొదటిగా మనం అంగీకరించవలసిన విషయం ఏంటంటే మనం ఎవ్వరము పరిపూర్ణులం కాదు. Each one of us has his own weaknesses. మనలో ప్రతి ఒక్కరికి మన యొక్క స్వంత బలహీనతలు ఉన్నాయి. Therefore we should always be very slow in accusing the people. కనుక ఇతరులను నిందించడం అనే విషయంలో చాలా నెమ్మదిగా మనం చేయాలి. Whenever you find a fellow brother or a sister going astray, మరి ఎవరైనా సహోదరి గాని మనకు తెలిసిన సహోదరుడు గాని ఎవరైనా వాళ్ళు మార్గం తప్పి వెళుతున్నారు అని మనకు అనిపిస్తే, we need to cry for them. వారి కొరకే మనం కన్నీరు విడవవలసి ఉంది. Leave alone shedding tears, we don't even pray for them.
కన్నీరు మాట అట్లుంచి ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోం. That is the weakness of most of the believers in most of the assemblies. విశ్వాసుల్లో అనేకమైన సంఘాల్లో అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారుగా ఉన్నారు. When we confront our own serious problems, we cry before God. మనకు తీవ్రమైన సమస్యలు ఇబ్బందులు ఏమైనా తలెత్తితే ఇంకా ప్రభు ముందు మనం ఏడుస్తూ When something goes wrong with our own children, we cry before God. మన స్వంత బిడ్డల విషయం పిల్లల విషయమే ఏమైనా జరిగితే ప్రభు ముందు మనం ఏడుస్తాం. But how many of us shed tears for other brothers and for other sisters? అయితే ఇతర సహోదరుల కొరకు కానీ ఎంతమంది మనలో మనం కన్నీరు కారుస్తున్నాం? This morning I would like to stress this thought that we should grow in our deep concern for the brothers and sisters who are going astray. ఈ ఉదయ కాలాన మార్గం తప్పి వెళుతూ ఉన్న సహోదరుల కొరకై మనము తీవ్రమైన శ్రద్ధ కలిగి ఉండాలని తీవ్రంగా నేను ఉద్ఘాటిస్తున్నాను. Turn with me to the book of Psalms 119. కీర్తనలు 119. I want you to almost memorize this verse. All of you please read with me verse 136. 119 136వ వచనము. మీరు అందరూ దీన్ని కంఠస్థం చేయాలని నా కోరిక. You underline that in your Bibles and learn it by heart. మీ బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి, కంఠస్థం చేయండి. What does it say? Let us all read this together. అందరం కలిసి చదువుదాం. Streams of tears flow from my eyes, for your law is not obeyed. Streams of tears flow. నా కన్నీరు ఏరులై పారుచున్నది. What is the reason? ఏంటండి కారణం? What is the reason? ఏంటి కారణం? Your law is not obeyed by our people. నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించడం లేదు. My people are not obeying your word. నా జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు. And therefore David says, అందుకనే దావీదు అంటాడు, Lord, I am crying. ప్రభువా, నేను నా కన్నీరు ఏరులై పారుతుంది. Whenever I am alone, tears just flow from my eyes. నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా కన్నీరు కారిపోతూ ఉన్నాయి. Whenever I think of these brothers and sisters, ఈ సహోదరుల గురించి ఎప్పుడైనా నేను జ్ఞాపకం చేసుకుంటే tears are flowing from my eyes. కన్నీటిని నేను ఆపుకోలేనంతగా అవి కారుతూ ఉన్నాయి. Look at the description of the tears here. చూడండి కన్నీరు యొక్క దాని వివరణ చూడండి. What do you mean by stream? మరి ఏరులై పారడం అంటే అర్థం ఏంటండి? It is a continuous flow of water. ఏరులై పారడం అంటే అదుపు తప్పి లేక ఎడతెగకుండా అలా కన్నీరు కారడం. It is not a flow of one day. ఏదో ఒక రోజు కాదు, but the stream flows for many days. అయితే ఏరు అనేది అనేక దినాలు ప్రవహిస్తుంది. How many of us have that experience of David or Jeremiah? మనలో ఎంతమందికి దావీదు లేక ఇర్మియా యొక్క అనుభవం మనకు ఉందండి? Jeremiah is given a special nickname in the Bible. What is that nickname? Do you know? It is called as a weeping prophet. ఇర్మియాకు ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వబడింది, అది రోదించే ప్రవక్త అని. I was asked to baptize, name a child of a servant of God sometime back. కొంతకాలం క్రిందట ఒక స్థలంలో ఒక దేవుని దాసుని యొక్క కుమారునికి పేరు పెట్టాలని నేను నన్ను అడిగారు. And then I asked that person, what is the name you have chosen for your son? నేను వాళ్ళని అడిగాను, అయ్యా మీ కుమారునికి ఏ పేరును మీరు ఎన్నుకున్నారు? He said, uncle, I have chosen Jeremiah to be the name of my son. అన్నాడు, అంకుల్, నా కుమారునికి ఇర్మియా అనే పేరు పెట్టాలని నేను కోరుకున్నాను. What is your inspiration for that? మరి దాని ముందు నీ ప్రేరణ ఏంటయ్యా అని అడిగాను. He said, my son should become a weeping prophet like Jeremiah. ఆయన అన్నాడు, నా కుమారుడు ఇర్మియా వలె ఒక రోదించే ప్రవక్తగా ఉండాలని నా ఆశ. He should always be concerned about the well-being, the spiritual well-being of others. ఇతరుల యొక్క ఆత్మీయ క్షేమం విషయమే పట్టింపు కలిగి ఉండాలని నా కుమారుని విషయం నేను కోరుతున్నాను. He should cry bitterly for the salvation of the unsaved people. రక్షించబడని అనేక మంది కొరకై, అటువంటి జనుల కొరకై రోదించాలని నా కుమారుని. I have no other desire for my son. ఇంకా నా కుమారుని విషయమై నాకు ఏ ఇతర ఆశ లేదు. What a noble desire of the father. ఎంత ఉన్నతమైన ఆశయం అండి అది తండ్రికి. I am 100% sure the Lord will honor that desire.
ఆ ఆశను 100% ఆ దేవుడు గణపరుస్తాడని 100% నాకు భరోసా ఉంది. Streams of tears flow. నా కన్నీరు ఏరులై పారుచున్నది. Because my people are not obeying the law of God. ఎందుకంటే నా జనులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతూ ఉన్నారు. That is the tragedy in our churches today, because very few are shedding tears like Jeremiah and ఈ David. దినాల్లో మన సంఘాల్లో అతి పెద్ద దుఃఖకరమైన విషయమైంది. ఎందుకంటే అనేక మంది ఇర్మియా వలె కన్నీరు కార్చేవాళ్ళు మన మధ్యలో లేరు. Turn with me to Ezekiel chapter 22 verse 30. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు 22:30. This is another very, very important text. This also you better learn it by heart. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైన వాక్య భాగము. ఇది కూడా మీరు కంటత పెడితే బాగుంటుంది. Shall we all read that together? Verse 30. 30వ వచనం Chapter 22 Ezekiel. యెహెజ్కేలు 22:30. నేను looked for a దేశమును man పాడు among them చేయకున్నట్లు who ప్రాకారమును would build up the దిద్దపరచుటకును wall and బద్దలైన stand before సందులలో me నిలుచుటకును in the gap తన on behalf of తగిన the వాడెవడని land. నేను ఎంత So I విచారించినను would not have to ఒక్కడైనను destroy it, కనబడలేదు. but I found none. I looked for one man among them. నేను వారి మధ్యలో ఒక్క వ్యక్తి కొరకే నేను చూశాను. One man among them. ఒక్క వ్యక్తి కొరకే వారి మధ్యలో. What kind of person the Lord is looking for? ఎటువంటి వ్యక్తి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడండి? Who would stand on behalf of the people మరి ప్రజల పక్షాన వారి కొరకే నుంచునే వ్యక్తి, and would cry for them. వారి కొరకే మొరపెట్టే వ్యక్తి. There is nobody to intercede for my people. మరి నా ప్రజల కొరకే విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరూ లేరు. All have gone astray. అందరూ దారి తప్పి తొలగిపోతూ ఉన్నారు. Not one is able to stand on their behalf and shed tears. వారి పక్షాన నిలిచి కన్నీరు కార్చడానికి ఒక్కళ్ళు కూడా లేరు. The Lord said, if I find one person, I will not destroy. ప్రభు అంటాడు, ఒక్క వ్యక్తిని నేను కనుగొంటే నేను నాశనం చేయను. But the Lord says, I found none. అయితే ప్రభు అంటాడు, నాకు ఎవ్వరూ కనపడలేదు, ఒక్క వ్యక్తి కూడా. Let not that be said by God about our assembly. మన సమాజం విషయమై దేవుడు అటువంటి మాటలు చెప్పకుండును గాక. It is my burden this morning to tell you that we should grow in this spirit of intercession and crying before God for brothers and sisters in the assembly primarily. దేవుని యొక్క సన్నిధిలో ప్రాథమికంగా సమాజంలో ఇతర సహోదరి సహోదరుల కొరకే నిజంగా మొరపెట్టి రోధించేవారు ఉండాలని నా హృదయంలో ఎంతో భారం కలిగి ఉన్నాను. Turn with me to the book of Numbers. సంఖ్యాకాండము. Let us look at chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం verses 1 and 2. మొదటి 2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. Here the blood relatives of Moses are accusing Moses. ఇక్కడ మోషే యొక్క రక్త సంబంధులు మోషేపై నింద మోపుతున్నారు. That is another problem with many of us in our families. మనలో మన కుటుంబాల్లో చాలా మందితో ఉన్న సమస్య అదే. Blood relatives bring charges against us. రక్త సంబంధులు మనపై నింద మోపేవారిగా ఉంటారు. And not only that, they stop talking to us. అంతేకాదు మాటలు మాట్లాడడం కూడా మానివేస్తారు. They keep a distance from us. కొంత దూరాన్ని వాళ్ళు ఉంచుకుంటారు మన నుంచి. That is another tragedy in many families today. చాలా కుటుంబాల్లో అది దుఃఖకరమైన పరిస్థితి ఈ దినాల్లో. This accusation is primarily out of envy to Moses. ఈ నింద ప్రాముఖ్యంగా మోషేకి విరుద్ధంగా వారు కలిగి ఉన్న అసూయను బట్టి. And you know what the Lord did to Miriam. మిరియాముకు దేవుడు ఏం చేశాడో మీకు తెలుసు. The Lord struck her with a disease called leprosy. కుష్ఠ రోగము అనే రోగంతో ఆమెను ప్రభు మొత్తాడు. And when
Moses saw that, he cried to God. మోషే ఆ సంఘటన చూచినప్పుడు దేవుని ముందు ఏడ్చాడు. Moses interceded on behalf of his sister. మరి తన సహోదరి పక్షాన మోషే ప్రభు దగ్గర వేడుకున్నాడు విజ్ఞాపనలో. Who is this sister who is bringing a charge against him? ఎవరండి ఈ సహోదరి? అతను మోషేకి విరుద్ధంగా ఒక నిందన తెచ్చిన సహోదరి. Lord punished her. మరి ప్రభు ఆమెను శిక్షించాడు. But the brother is crying for her. అయితే ఇక్కడ ఆమె తమ్ముడు సహోదరుడు మోషే ఆమె కొరకే రోదిస్తూ విలపిస్తున్నాడు. No, how many of us can cry for our own brothers and sisters? మన యొక్క స్వంత సహోదరి సహోదరుల కొరకే, అన్నదమ్ముల కొరకే, అక్కచెల్లెల కొరకే ఎంతమంది మనం If రోదిస్తున్నాం. Moses had not cried, the woman would have died as a leper. ఒకవేళ మోషే ఆ విధంగా విలపించకుండా ఉండుంటే ఆమె ఆ స్త్రీ కుష్ఠరోగంతోనే మరణించి ఉండేది. Moses was a great interceder. మోషే గొప్ప విజ్ఞాపనకర్త. That is the inspiration that I received from Moses. మోషే నుంచి నాకు కలిగిన ప్రేరేపణ ఇది. He was a humble man. ఆయన ఎంతో దీనుడైన వ్యక్తి. And he was a great intercessor. ఆయన గొప్ప విజ్ఞాపనకర్త, విజ్ఞాపన చేసేవాడు. He interceded for those who always accused him. ఆయనను నిందించే వారి కొరకే ఎప్పుడు వారి కొరకే విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. If Moses had not interceded, his own sister would have been a leper for life. మోషే బహుశా తన సహోదరి కొరకే విజ్ఞాపన చేయకుండా ఉండుంటే తన స్వంత అక్క సహోదరి ఆమె జీవితాంతం కుష్ఠరోగిగానే ఉండేది. Now let us look at Exodus chapter 32. నిర్గమకాండ 32వ అధ్యాయం. Let us read from 7 onwards. 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. Exodus chapter 32. నిర్గమకాండ 32 7 నుంచి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకే పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం నుండనేలా? ఆయన కొండలలో వారిని చంపుటట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. In verse 14, 14వ వచనం. Then the Lord relented and did not bring on his people the disaster he had threatened. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. Why did God change his mind? ఎందుకంటే దేవుడు తన మనసు మార్చుకున్నాడు. He decided to destroy these people ఆ ప్రజలను నాశనం చేయాలని తీర్మానించుకున్నాడు కదా. because they rebelled against God. ఎందుకంటే వారు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. They needed the punishment. వారికి ఆ శిక్ష వారికి సమంజసమే. But why did the Lord change his mind? అయితే దేవుడు తన మనసు ఎందుకు మార్చుకున్నాడు? Because of one man. ఒక్క వ్యక్తిని బట్టి. Moses was arguing and pleading and crying to God. మోషే దేవునితో వాదిస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాడు, రోదిస్తూ విలపిస్తున్నాడు. Lord, please spare them. అయ్యా ప్రభువా, వారిని దయచేసి కాపాడు. What was the offer given by God? మరి మోషే దేవుడు I will destroy all these people. ఈ ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను. All these are the descendants of that Abraham. అబ్రహాము యొక్క సంతతి వారుగా వీరున్నారే, వీళ్ళని ఇంకా నాశనం I చేస్తాను. will put an end to that. వారికి ఇంకా ముగింపు నేను పలుకుతాను. And in their place వారి స్థానంలో I will raise a generation of people through you. నీ నుంచి ఇంకొక తరం వారిని నేను లేవనెత్తుతాను. People will no more say these are the
generations of Abraham, they will say, these are the generations of ఇంకా Moses. వీరంతా అబ్రహాము సంతతి వారు అని ప్రజలు ఎవరూ చెప్పుకోరు, వీరు మోషే సంతతి వారు అని చెప్పుకుంటారు. Lord said, I will make you a great nation. నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను అని మోషేతో అన్నాడు. What an offer it is. చూడండి ఎంత మంచి మాట వచ్చు కనబడడానికి. What you would have responded if only the Lord had spoken to you. ఎవరైనా మనలో ఎవరైనా నీవు నేను ప్రభు ఆ మాట చెప్తే ఎలా మనం I am స్పందించేవాళ్ళం? sure any one of us would have said to the Lord, Lord, I am grateful to you. You like me so much. You want to make a great nation out of me. మంచి అవకాశం దొరికింది, Finish them off soon. ఇదే మంచి అవకాశం ప్రభువా, ఎంత వందనాలయ్యా నీకు, నన్ను గురించి సంతోషపడ్డావు, నా గురించి నీవు ఇష్టపడ్డావు, అందుకని నన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నావు, త్వరగా వాళ్ళని వెళ్ళి నాశనం చేసే అని ఉండేవాళ్ళు. But look at Moses. అయితే మోషే చూడండి, He says, Lord, don't do that. అయ్యా దేవా, I am not interested in my name. ఎందుకంటే నా విషయంలో, నా పేరు విషయంలో నాకు ఆసక్తి లేదు. I am least interested in your making a great nation out of me. ప్రభువా, నా నుంచి గొప్ప జనంగా నువ్వు చేస్తారని నేను చెప్పే మాటపై నాకు అంత ఆసక్తి లేదు. You chose those people. ప్రభువా, నీవే కదా వారిని ఎన్నుకుంది. You fed them and you led them so far. ప్రభువా, వారిని నీవు పోషించావు, ఇప్పటి వరకు వారిని నడిపించావు Be కదా. patient with them. దయచేసి వారిపై ఓపిక కనబరచు. Forgive them. అయ్యా వారిని క్షమించు, Don't destroy them. వారిని నాశనం చేయొద్దు ప్రభు. Short of destroying, you can do anything. మరి నాశనం చేయకుండా ప్రభు నీకు ఏమన్నా చెయ్యి. Change them, Lord. అయ్యా వారిని మార్చివేయి ప్రభు, Mend them, వారిని మార్చివేయి. but don't end them. అయితే వారిని ముగించొద్దు, వారికి సమాప్తం చెప్పొద్దు. We must always welcome any mending from God. దేవుని నుంచి అటువంటి సరిదిద్దే ప్రక్రియను మనం ఆహ్వానించాలి. And the Lord was pleased with the prayer of Moses. మోషే యొక్క ప్రార్థన విషయమై దేవునికి ఎంతో ఇష్టం కలిగింది. Moses interceded with God. మోషే దేవునితో ప్రాధేయపడ్డాడు, He జ్ఞాపకం cried చేశాడు. for his people before God. తన ప్రజల నిమిత్తమై ప్రభువు ముందు, దేవుని ముందు ప్రాధేయపడ్డాడు. And God was very much pleased with Moses. మరి మోషే విషయం దేవునికి ఎంతో ఇష్టం కలిగింది. And therefore, let us resolve from now onwards that we will grow in this discipline of intercession. కనుక మనం తీర్మానించుకుందాం, ఈ దినం నుంచి ఈ విజ్ఞాపన చేసే ఈ పరిచర్యలో, ఈ యొక్క క్రమశిక్షణలో దేవా నేను ఎదుగుతాను. If we truly pray with tears, with a heavy heart and burden continuously, the Lord will surely listen to us and He will answer our prayers. భారమైన హృదయంతో, కన్నీటితో, రోదనతో విలపించే విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా తప్పకుండా మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు. I want you to look at another great man in the Bible who was a great intercessor. బైబిల్లో ఇంకొక మహా వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఎంతగానో విజ్ఞాపన చేసి దేవునితో ప్రాధేయపడిన వ్యక్తి. Turn with me to the book of Ezra, chapter 10. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము Ezra, chapter 10. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం ముందు ఉంటుందండి ఎజ్రా గ్రంథం. 2వ దినవృత్తాంతముల తర్వాత ఎజ్రా 10వ అధ్యాయం. Before we read that verse, let us look at chapter 9. ఆ వచనం మనం చదువుకునే ముందు 9వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. In chapter 9, what is described is the sin of the people of Israel. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క, ఆ ప్రజల యొక్క పాపము వివరించబడింది. Let us listen to that sin in verse 1 of chapter 9. 9వ అధ్యాయం మొదటి వచనంలో వారు చేసిన పాపం విషయమే చూద్దాం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, తమ కుమారులకును తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండురని చెప్పిరి. This man of God, Ezra, was deeply disturbed about this sin. దైవజనుడైన ఈ వ్యక్తి ఎజ్రా ఆ పాపం నిమిత్తమై ఎంతగానో కలత చెందాడు. And look at what Ezra did. ఎజ్రా ఏం చేశాడో చూడండి. In chapter 10, 10వ అధ్యాయం let us look at verse 1. మొదటి వచనం.
ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఎదుకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో ఒకడుగు. What is the scene here in chapter 10 verse 1? 10వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ కనబడే దృశ్యం ఏంటి మనకి? This priest of God, Ezra, was praying and confessing and weeping. దేవునికి యాజకుడైన ఈ వ్యక్తి ఎజ్రా దేవుని యొద్ద పాపము ఒప్పుకొనుచు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He was weeping not for his sin, because he did not commit any sin in the sight of God. ఎందుకు రోధిస్తున్నాడంటే తన సొంత పాపం విషయం కాదు, ఎందుకంటే ఆయన దేవునికి విరుద్ధంగా ఏ పాపము చేయలేదు. His people sinned against God. తన ప్రజలు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. He was deeply disturbed about it. ఎంతో తీవ్రమైన రీతిగా తన హృదయంలో ఆయన కలవరపడ్డాడు. He could not sleep, he could not eat. ఆయన నిద్రపోలేకపోయాడు, ఏమీ తినలేకపోయాడు. Because of the sin of his people. ఎందుకంటే తన యొక్క ప్రజల యొక్క పాపం నిమిత్తమై. And therefore he knelt down at the feet of God. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మోకరించాడు. He went on crying. అలాగా ఆయన రోదిస్తూ విలపిస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో. And what is he doing here? ఏం చేశాడు ఇక్కడ? He was praying and confessing. ఆయన పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసెను. Instead of the people confessing the sin, ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకునే దానికి బదులు on their behalf Ezra is confessing the sin. వారి పక్షాన ఎజ్రా ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. Ezra is identifying himself with these people. ఎజ్రా ఆ యొక్క ప్రజలతో తన్ను తాను ఏకీభవింపజేసుకుంటున్నాడు. And he is shedding his tears for them. ఆ విధంగా వారి కొరకే కన్నీరు విడుస్తున్నాడు. The Lord was moved by the prayer of this man. ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు కదిలించబడ్డాడు. Not only that, అంతేకాదు the people, when they saw Ezra crying like that, ఎజ్రా ఆ విధంగా విలపించడం ప్రజలు చూసినప్పుడు, well, they were also touched. వారు కూడా ఎంతగానో తాకబడ్డారు. And they also came to him and they cried. వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో పాటు ఏడవడం ఆరంభించారు. That is how you and I can intercede for people. ఆ విధంగా నీవు నేను మన ప్రజల నిమిత్తమై మనం ప్రాధేయపడాలి. It is easy to bring a charge against another brother. ఇంకొక సహోదరుడి మీద నింద మోపడం అనేది చాలా సులభమైన పని. It is very easy. చాలా సులభం. But it is very difficult to kneel and cry for that brother in your prayer. అయితే మీ ప్రార్థనలో ఆ సహోదరుని కొరకై మోకరించి ప్రార్థన చేయడం అనేది కఠినమైన పని. We must practice that. దానిని మనం అభ్యసించాలి. Almost every day, every believer must be able to shed tears for some other person known to you who is in a fallen state. దాదాపు ప్రతి దినము ప్రతి విశ్వాసి, నీకు తెలిసిన ఇతర విశ్వాసి ఎవరైనా పడిపోయిన పరిస్థితిలో ఉంటే, ఇతర వ్యక్తి పడిపోయిన పరిస్థితిలో ఉంటే వారి కొరకే కన్నీరు విడవడం అనేది నేర్చుకోవాలి. When you come into the New Testament, you find Paul, the great servant of God, in the book of Acts in chapter 20. మనం క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు గొప్ప దైవజనుడు దేవుని సేవకుడైన పౌలు అపోస్తల కార్యములలో chapter 20, 20వ అధ్యాయం. let us look at verse 31. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. Paul was a mighty man of God. పౌలు దేవుని యొక్క గొప్ప దైవజనుడు, the greatest evangelist recorded in the Bible. దేవుని యొక్క వాక్యంలో లిఖించబడిన గొప్ప సువార్తికుడు. He had a great burden for the salvation of the souls of people. ప్రజల యొక్క ఆత్మల రక్షణ విషయమై ఎంతగానో గొప్ప భారాన్ని కలిగిన వాడు. And many times he shed tears for them. అనేక సార్లు ఆ ప్రజల నిమిత్తమై కన్నీరు విడిచిన వాడిగా ఉన్నాడు. Now let us hear what is written about him here. ఇప్పుడు చూడండి ఆయన గురించి ఏం రాయబడిందో ఇక్కడ చూద్దాం. Chapter 20 verse 31. 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. For 3 full years I never stopped warning and praying for you night and day with tears. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు మీ కొరకే ప్రార్థించి కన్నీళ్లు విడవడం నేను మానలేదు. How many of us can say that I have cried for so many days for this brother ఈ or for సహోదరుని this కొరకై sister?
గత కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని దినాలు నేను రోధించాను అని ఎంతమంది చెప్పుకోగలండి మనం? Whenever you find something wrong in anybody, ఎవరి మీదైనా ఎవరిలోనైనా ఏదైనా లోపం మనకు కనబడినప్పుడు pray for that person. వారి కొరకే ప్రార్థించండి. Before you tell anything bad about that person to anybody, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ నిమిత్తమై చెడుగా మనం చెప్పడానికి ముందు first pray for that person. మొట్టమొదటిగా ఆ వ్యక్తి కొరకే ప్రార్థన చేయండి. Not for one day, ఒక దినం కాదండి, but for quite a few days. అయితే కొన్ని దినాల పర్యంతం అలా మనం చేయాలి. In spite of that, if there is no change in that person, అప్పటికీ ఆ యొక్క వ్యక్తిలో ఏమీ మార్పు కనబడకపోతే develop greater burden for that person and cry, weep before the ఆ Lord. వ్యక్తి నిమిత్తమై అధికమైన భారాన్ని కలుగజేసుకుని ఆ వ్యక్తి కొరకే కన్నీరు విడవండి. The Lord will surely listen to our prayers. ప్రభువు మన ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. You know, the Bible says, those that sow in tears shall reap in joy. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోయును అని బైబిల్లో చెప్పబడింది, మీకు తెలుసా? What exactly is the tears mean? అసలు కన్నీరు అంటే అర్థం ఏంటండి? It is the intense love and concern for the one for whom you are praying. ఎవరి నిమిత్తమై మీరు ప్రార్థిస్తూ ఉన్నారో అటువంటి వారి నిమిత్తమై ఎంతో తీవ్రమైన లోతైన ఆరాధన, ఆవేదన, ఆ ప్రేమ. And that is nothing but the love of God, అది flowing in and through us. అది దేవుని యొక్క ప్రేమ, మనలో నుంచి మన ద్వారా ప్రవహించే దేవుని ప్రేమ తప్ప వేరేది కాదు. God so loved us that he gave his only son. దేవుడు మనను ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. And that son in the garden of Gethsemane, he shed tears for all of us. ఆ కుమారుడు గెత్సెమనే వనంలో మనందరి కొరకే కన్నీరు కార్చాడు. It is because of his tears we are now born again. ఆయన కన్నీరు నిమిత్తమే, కన్నీరు వలననే మనం తిరిగి జన్మించగలిగాం. Let us learn to cry for people. మనుషుల కొరకే అలాగా ప్రార్థించడం మనం నేర్చుకుందాం. Even for our own children, our own brothers and sisters, husbands and wives, we must learn to cry instead of go on complaining against them. మన స్వంత పిల్లల విషయమై, మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కొరకే, మన భర్తలు భార్యల నిమిత్తమై మనం ఆ విధంగా మనం విలపించి ఏడవడం మనం నేర్చుకోవాలి. The famous Saint Augustine was a worst sinner once upon a time. మరి ప్రఖ్యాతి చెందిన సువార్తికుడైన అగస్టిన్, ఆయన ఘోరమైన పాపి ఒకప్పుడు. He lost his father early. మరి చాలా చిన్న వయసులోనే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. And his mother went on crying for this man. మరి ఈ యొక్క వ్యక్తి కొరకే ఆయన తల్లి ఎంతగానో విలపించేది. She cried for him for over 20 years. దాదాపు 20 సంవత్సరాల పర్యంతం తన కుమారుని కొరకే ఆమె ఏడ్చింది. No change in this fellow. ఆ 20 సంవత్సరాలు ఏ మార్పు కనబడలేదు అతనిలో. But she went on crying to God. అయితే దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థిస్తూనే ఉంది. At last she went to a bishop. తర్వాత ఒక బిషప్ దగ్గరికి వెళ్ళింది. She said, "Bishop, please do something. I am crying for my son." బిషప్ గారు, మీరు ఏదైనా చేయండి, ఎందుకంటే నా కుమారుని కొరకే నేను రోదిస్తూ విలపిస్తూ వచ్చాను. I want this man to be completely changed. ఈ యొక్క వ్యక్తి పూర్తిగా పరివర్తన చెందాలి అని నేను He is కోరుతున్నాను. a headstrong fellow. ఎంతో తల బిరుసగలవాడు, He is an intelligent fellow. మరి చాలా తెలివిగలవాడే. He doesn't listen to the people. అయితే మనుషుల మాటలు వినేవాడు He కాదు. is proud about himself. తనను గురించి తాను ఎంతో గర్వం కలిగిన వాడు. He is living with another woman without marrying and he has a son. ఇంకొక స్త్రీతో వివాహం లేకుండానే వివాహేతర బంధం ద్వారా ఒక కుమారుని కూడా How can I have peace? నాకు సమాధానం ఎలాగొస్తుందండి? And she went on crying. అలా ఏడుస్తూ ఉంది. The bishop looked at the lady and said, ఆ బిషప్ ఆ స్త్రీ వైపు చూసి ఇలా అన్నాడు, "Madam, I need not pray anymore. అమ్మా, ఇంకా ఈ విషయం నేను ప్రార్థన చేయవలసిన అవసరం లేదమ్మా. The Lord who is seeing your tears నీ కన్నీటిని చూచిన ఆ దేవుడు will soon honor your desire." త్వరలోనే నీ ఆశను నెరవేరుస్తాడు. And believe me, in the next 1 year's time, మరి ఒక సంవత్సరం లోపలే దాని తర్వాత Augustine was wonderfully converted. అగస్టిన్ అద్భుతంగా మారు మనసు పొందాడు. But for how many years mother cried? అయితే ఎన్ని సంవత్సరాలు తల్లి రోధించింది? She went on crying for over 20 years. 20 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఆమె ఆ కుమారుని కొరకే ఏడ్చింది. Her patience was not exhausted. ఆమె యొక్క ఓపిక నశించిపోలేదు తన కుమారుని విషయమై. That should be our life also, our experience. మన జీవితం, మన అనుభవం కూడా అలాగే ఉండాలి. We should learn to cry for our blood relatives who are not yet born again.
మనం తిరిగి మారు మనసు పొందని మన యొక్క రక్త సంబంధుల విషయమే మన ప్రేమ అలాగే ఉండాలి. Until you hear that they are saved, our business is to go on weeping for them. వారు తిరిగి జన్మించారు లేక రక్షణ పొందారు అని మనకు వినపడే వరకు వారి కొరకే మనం కన్నీరు విడవడం, never be satisfied with their degrees and the money that they are earning or the property that they have acquired. వాళ్ళ యొక్క డిగ్రీలు, వాళ్ళ యొక్క స్థాయిలు, వాళ్ళు సంపాదించే డబ్బు, వాళ్ళు సంపాదించే ఆస్తుల విషయమై అతిశయపడదు. The number one thing for which a mother or a father should cry regarding the children is their salvation. మరి తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై భారం కలిగి ఉండవలసిన మొట్టమొదటి విషయం వారి యొక్క రక్షణ. What a tragedy it is today. You don't find these intercessors in the churches. ఈ దినాల్లో you find more accusers and very few intercessors. ఈ దినాల్లో సంఘాల్లో అటువంటి విజ్ఞాపన చేసేవారు లేకపోవడం ఎంత దురదృష్టకరం. నింద మోపేవారు ఎక్కువ ఉన్నారు కానీ విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు. There was small conversation between two pastors about their churches. ఇద్దరు పాస్టర్లు వారి సంఘాల గురించి ఒక సంభాషణ వారి మధ్యలో నడుస్తుందట. So one pastor asked this pastor, how is your church getting on? ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ అడిగారు, అయ్యా మీ సంఘం ఎలా నడుస్తుంది? That man said with a sad face, చాలా దుఃఖమైన వదనంతో ఆయన ఇలా అన్నాడు, sir, our church is very active. అయ్యా మా చర్చి ఎంత యాక్టివ్ గా ఉందో మీకు తెలుసా? This man said, then why are you sad if your church is an active church? సంఘం అంత యాక్టివ్ గా ఉంటే మీ ముఖం ఏంటి ఇలా ఉంది అని ఆయన అడిగాడు. He said, all are active in our church. ఎందుకంటే అందరూ యాక్టివ్ గానే పని కలిగే ఉన్నారు. They are divided into two groups now. ఎందుకంటే ఎంత యాక్టివిటీ ఎక్కువైపోయిందంటే రెండు గుంపులుగా వారు విభజించుకున్నారు. One group is doing the ministry of accusing people. ఒక గుంపేమో ఇతరులను నింద మోపే పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. And the smaller group is busy in the ministry of intercession. ఇంకొక చిన్న గుంపు ఉంది, వాళ్ళు విజ్ఞాపన చేసే పరిచర్యలో వాళ్ళు పని కలిగి ఉన్నారు. So the both of them are in the ministry. కాబట్టి ఇద్దరు మినిస్ట్రీలోనే పరిచర్యలోనే ఉన్నారు. These people are accusing and those people are crying. వీళ్ళేమో నింద మోపుతూ ఉన్నారు, వాళ్ళేమో విజ్ఞాపన చేస్తూ రోదిస్తూ ఉన్నారు. We have to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. To which of these two groups we belong? ఏ గుంపులో మనం ఉన్నాము అని. We should always be very slow to accuse others. ఇతరులపై నింద మోపే విషయంలో మనం చాలా సంయమనం పాటించాలి. Never be revengeful against them. ఎవరి విషయం కూడా పగ తెచ్చుకునే అటువంటి ఆత్మ, అటువంటి మనసు మనకొద్దు. Shed tears for them. వారి కొరకే కన్నీరు కార్చండి. God will honor us and God will bless us. దేవుడు మనల్ని and save them. దేవుడు మనల్ని ఘనపరిచి మన యొక్క ప్రార్థనకు జవాబుగా వారిని రక్షణలోకి నడిపిస్తాడు. There was one brother who was testifying some years ago. కొన్ని సంవత్సరాల క్రితం he was a professor in engineering college in Usmania University long time back. చాలా కాలం క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉండే ఒక ఆయన ఉన్నాడు. He was from the Hindu background. ఆయన హిందూ నేపథ్యంలో నుంచి వచ్చాడు. His mother came to know the Lord Jesus. ఆయన యొక్క తల్లి యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి వచ్చింది. At that time he was working as a lecturer in the engineering college. ఆ సమయంలో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. Mother used to plead with her son. తల్లి తన కుమారుని విషయమై ఎంతో ప్రాధేయపడేది. Confess your sins and come to the Lord Jesus. నీ యొక్క పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు దగ్గరికి రా అని చెప్పేది. Or else your soul will go to hell. లేకపోతే నీ యొక్క ఆత్మ నరకానికి పోతుంది. In many ways the mother was persuading the son to accept Lord Jesus. అనేక విధాలుగా తన యొక్క కుమారుణ్ణి ప్రాధేయపడుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి. But this brother, being intelligent and proud, he never bothered to honor the mother. అయితే ఈ సహోదరుడు ఎంతో తెలివిగలవాడు, గర్వించేవాడు గనుక దా మాటలను పెడచెవిన పెట్టాడు. One night, ఒక రాత్రి, it was around 1 or 2 o'clock early hours. బహుశా వేకుజాము 1-2 గంటల సమయమైంది. This man, the lecturer, he was slightly awakened because he felt that someone was at the feet of his. మరి ఈ వ్యక్తి, ఈ లెక్చరర్ గారు నిద్రలో ఏదో అనిపించింది, అతని పాదాల దగ్గర ఎవరో కదలాడుతున్నట్టు. It was midnight. అది మధ్యరాత్రి. And when he came to senses, he was hearing the cries
of his mother తన at his feet తన తెలివి at the other end of the bed. మెలకు వచ్చినప్పుడు తన తల్లి, తన స్వంత తల్లి ఆ యొక్క పడక చివరిలో అతని పాదాల దగ్గర కూర్చుని రోదించి విలపించడం ఆయన కనబడింది. She was crying to God, దేవుని సన్నిధిలో ఆమె రోదిస్తూ ఉంది. Lord, save the soul of my son. దేవా, నా కుమారుని యొక్క ఆత్మను రక్షించు. I am not asking for any other favor. ఇంకా ఏ ఉపకారం కొరకే నేను అడగడం లేదయ్యా. Save the soul of my son. నా కుమారుని యొక్క ఆత్మను రక్షించు. Before I die, నేను మరణించక ముందు I want to see that happening. మరి ఈ మార్పు, ఈ పరివర్తన వాళ్ళలో నేను చూడాలి. Lord, when will you answer my అయ్యా prayer? ప్రభువా, ఎప్పుడయ్యా నువ్వు నా ప్రార్థనకు సమాధానం ఇచ్చేది? This man was silently listening to the prayer of his mother, ఈ వ్యక్తి తన యొక్క తల్లి ప్రార్థనను మౌనంగా వింటూ ఉన్నాడు. and that touched him very much. మరి ఆ సంఘటన అతని హృదయాన్ని ఎంతగానో తాకింది. And later he started reading the Bible. తర్వాత బైబిల్ చదవడం He ఆరంభించాడు. was convicted by the word, వాక్యం చేత ఒప్పించబడ్డాడు. and he became a new man in తర్వాత Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో నూతన వ్యక్తి అయ్యాడు. I was very happy to listen to the testimony of that lecturer. ఆ లెక్చరర్ గారి సాక్ష్యం వినడం నాకు ఎంతో సంతోషం He is అనిపించింది. no more there now. ఇప్పుడు ఆయన లేడు అక్కడ. Retired long time back. చాలా కాలం క్రితం రిటైర్ అయిపోయాడు. I know of another great man of God, ఇంకొక గొప్ప దైవజనుని గురించి నాకు తెలుసు. George Muller, his name is. ఆయన పేరు జార్జ్ ముల్లర్. The man who showed mighty faith in his ministry. తన యొక్క పరిచర్య నిమిత్తమై ఎంతగానో విశ్వాసం కనబరిచిన వ్యక్తి. And he learned to pray for other people earnestly. ఇతరుల కొరకే ఎంతో శ్రద్ధగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. He died when he was 86 years old. తను 86 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. He established orphanage accommodating over 2000 people. 2000 కంటే అధికంగా ఉండే అనాథ శరణాలయాన్ని ఆయన And he స్థాపించాడు. never asked anybody even for £1 or $1. ఒక్కరిని కూడా చేయి చాచి ఒక పౌండ్ గాని ఒక డాలర్ గాని యాచించడం జరగలేదు. He honored God by his faith. తన యొక్క విశ్వాసంలో దేవుని కనపరిచాడు. And this man was praying for 2 of his friends. మరి ఈ వ్యక్తి తన ఇద్దరు స్నేహితుల కొరకే ప్రార్థించేవాడు. He prayed for many people. చాలా మంది కొరకే ప్రార్థించేవాడు. He cried literally for others. మరి అక్షరార్థంగా చాలా మంది కొరకే God answered those prayers. ప్రభు ఆ ప్రార్థనలకు జవాబిచ్చాడు. But there were 2 people. అయితే ఇద్దరున్నారు. They were good friends of Muller. ముల్లర్కి ఎంతో సన్నిహితమైన But they were స్నేహితులు. very, very headstrong people. అయితే ఎంతో వాళ్ళు తలబిరుసు కలిగిన వారు. Muller never stopped crying for them. వారి కొరకై ముల్లర్ రోదించడం, విలపించడం ఎప్పుడు ఆగిపోలేదు. Every day Muller would shed tears for these 2 people. ప్రతి దినము ముల్లర్ ఈ ఇద్దరు వ్యక్తుల కొరకై కన్నీరు కార్చేవాడు. And do you know for how many years Muller prayed for them? ఎన్ని సంవత్సరాలు అలా చేశాడో మీకు తెలుసా? The biography of Muller says he prayed for 62 years. ముల్లర్ యొక్క జీవిత చరిత్ర చెప్తుంది ఆ ఇద్దరు వ్యక్తుల కొరకే ముల్లర్ 62 సంవత్సరాలు ప్రార్థించాడు. What is the lesson we have to learn from this? దీని నుంచి ఏ పాఠం మనం నేర్చుకోవాలి? Persistence in prayer. ఎడతెగకుండా ప్రార్థనలో మనం కొనసాగాలి. Passion in prayer. ప్రార్థనలో ఆవేదన వ్యక్తపరచాలి. For 62 years this man of God prayed. 62 సంవత్సరాలు ఈ దైవజనుడు ప్రార్థించాడు. And he was not able to see these people converted. అయితే ఈ యొక్క వ్యక్తులు రక్షణలోకి నడిపించబడడం తన జీవిత కాలంలో చూడలేకపోయాడు. He died without seeing that. వారి యొక్క మారు మనసు చూడకుండానే చనిపోయాడు. But within 1 year after the death of ముల్లర్ చనిపోయిన తర్వాత 1 సంవత్సరంలోనే both of them were saved. ఇద్దరు మారు మనసు పొందారు. The Lord answered the prayer and answered the tears of George Muller. జార్జ్ ముల్లర్ యొక్క ప్రార్థనను, జార్జ్ ముల్లర్ యొక్క కన్నీటిని దేవుడు కనపరిచాడు. That is what every one of us must do. మనలో ప్రతి ఒక్కరం కూడా చేయవలసింది Our greatest concern must be salvation of the souls of our dear ones and their spiritual growth. మనలో ఉండవలసిన అతి గాఢమైన భారం ఏంటంటే మన యొక్క ప్రియులు వారు రక్షణలోకి నడిపించబడి ఆత్మీయంగా వారు ఎదగాలి అని. And we must grow in shedding tears for them. వారి కొరకే మనం కన్నీరు కార్చడంలో మనం కూడా ఎదగాలి. That is the message for us today. మరి మన కొరకైన వర్తమానం ఇదే ఈరోజు. Let us not be accusers, but let us be
intercessors. మనం నింద మోపేవారంగా కాకుండా మనము విజ్ఞాపన చేసేవారంగా ఉందాం. Anyone on whom you want to throw a stone, first you shed tears for him. ఎవరి మీదైనా రాయి వేసేదానికి ముందు వారి కొరకే కన్నీళ్లు కార్చండి. Anyone who is insulting you, humiliating you, shed tears for them. ఎవరైనా మీ మీద రాళ్ళు వేస్తూ లేక మీ మీద నింద మోపుతూ మిమ్మల్ని అవమానానికి గురి చేస్తూ ఉంటే వారి కొరకే ముందు కన్నీరు కార్చండి. Let there be no bitterness at all in our hearts. మన హృదయాలలో ఎటువంటి చేదు స్వభావం, ఎటువంటి వ్యతిరేక స్వభావం ఉండకుండా చూసుకోండి. Cry for them. వారి కొరకే విలపించండి. Streams of water flow from my eyes. నా కన్నీరు ఏరులై పారెను. Because my people are disobedient. ఎందుకంటే నా ప్రజలు అవిధేయులు గనక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. All of us close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. Make a short prayer to God today. ఒక చిన్న ప్రార్థన ఈ దినం మౌనంగా ప్రభు దగ్గర మనం చేద్దాం. Lord, make me like Jeremiah, దేవా ఇర్మియా వంటి వ్యక్తిగా నన్ను చేయి ప్రభు, who wept bitterly for the sins of his people. తన ప్రజల పాపం నిమిత్తమై ఎంతో గాఢంగా రోదించి విలపించినవాడు. May I be like Ezra. ప్రభువా నేను ఎజ్రా వలె ఉండాలని నేను కోరుతున్నాను. May I be like Moses. నేను మోషే వలె ఉండాలని ప్రభువా కోరుతున్నాను. May I be like George Muller. ప్రభువా జార్జ్ ముల్లర్ వలె నేను ఉండాలని కోరుతున్నాను. May I be like the mother of that Augustine. అగస్టిన్ యొక్క తల్లి వలె ప్రభువా ఉండాలని నా ఆశ. Lord, give me that burden. ప్రభువా అటువంటి భారాన్ని నాకు దయచేయి ప్రభు. I want every mother, every father seated here this morning make that prayer. ఈ ఉదయకాలాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి అటువంటి ప్రార్థన చేయాలని నా ఆశ. Let us humble ourselves మనం తగ్గించుకుందాం and cry to God. దేవుని సన్నిధిలో మనం రోదిద్దాం, విలపిద్దాం. More than the health of our children, మన పిల్లల ఆరోగ్యం కంటే it is their salvation that is more important. అంతకంటే అధికంగా ప్రాముఖ్యమైనది వారి రక్షణ. God will surely honor our tears for them. వారి కొరకే మనం కార్చే కన్నీటిని దేవుడు నిశ్చయంగా ఘనపరుస్తాడు. Father, I thank you, I praise you for the message that you gave to us this morning. తండ్రి, ఈ ఉదయ కాలాన మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. It is my humble prayer, O Father, that you make more and more of us as intercessors like Moses. ప్రభువా, మోషే వంటి విజ్ఞాపనకర్తలుగా మాలో అధిక సంఖ్యను ప్రభువా అలా చేయమని ఎంతో వినయంగా నేను వేడుకుంటున్నాను. Especially help us to pray for the salvation of all our dear ones in among the relatives and even in this church. ప్రభువా, మా యొక్క బంధువుల్లో ఈ సంఘంలో కూడా అనేక మంది యొక్క రక్షణ నిమిత్తమై ప్రభువా ఎంతగానో మేము ప్రాధేయపడుతున్నాం. Lord, hear our prayer. ప్రభువా, మా ప్రార్థనలు వినండి. And right now, whoever is praying to you to give them that spirit of intercession, Lord, honor their prayers. ప్రభువా, ఈ క్షణాన ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ప్రభువా విజ్ఞాపన ఆత్మను దయచేయండి ప్రభు. వారి యొక్క ప్రార్థనలను ఘనపరచండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. Amen. The grace of our Lord Jesus Christ, the love of God the Father, and the comfort and guidance of God the Holy Spirit rest and abide with us now and forevermore.